మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 2027 శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం జీవితాన్నే మార్చేస్తుంది. ఒంటరిగా ఈ వీడియో చూడండి. ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం సింహరాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో సింహరాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి జీవిత గమనం అత్యంత ఆసక్తికరంగా, ఒకవైపు అద్భుతమైన గౌరవ మర్యాదలతో, మరోవైపు సమాన స్థాయిలో సవాళ్లతో కూడి ఉండబోతోంది. సింహరాశి వారు సహజంగానే సూర్య భగవానుడి అంశతో పుట్టినవారు కావటం వల్ల వారిలో ఒక రకమైన సహజ సిద్ధమైన రాజసం, నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతూ ఉంటాయి. ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల ముందు తల వంచడానికి ఇష్టపడరు. అయితే ఈ 2026 2027వ సంవత్సరంలో గ్రహగతులు మీకు ఒక వింతైన పరిస్థితిని కల్పిస్తాయి. పంచాంగం రీత్యా ఈ ఏడాది మీకు ఆదాయం 5గా ఉండగా ఖర్చు కూడా 5గా ఉండటం విశేషం. అంటే మీరు ఎంత సంపాదిస్తారో అంతే మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. దీనివల్ల పొదుపు చేయటం కొంత కష్టమైనప్పటికీ ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా జీవనం సాగుతుంది. రూపాయి వస్తే రూపాయి వెళ్ళిపోతుంది అన్నట్టుగా మీ అవసరాలకు సరిపడా ధనం ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. కానీ అసలైన పోరాటం ఆదాయం దగ్గర కాదు, రాజ్యపూజ్యము మరియు అవమానం దగ్గర ఉంటుంది. రాజ్యపూజ్యం 7 ఉండటం వల్ల మీరు సమాజంలో అత్యున్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటారు. ప్రభుత్వ పరంగా గౌరవాలు అందుకుంటారు. కానీ అదే సమయంలో అవమానం కూడా 7 ఉండటం వల్ల మీ ఎదుగుదలను చూసి వరవలేని వారు మీపై నిందలు వేయడానికి, మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఏడాది మీరు ఒకవైపు పూల మాలలు అందుకుంటే మరోవైపు విమర్శల బాణాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో ఉన్న సింహరాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆ పదవితో పాటు బాధ్యతలు మరియు శత్రుత్వాలు కూడా పెరుగుతాయి. మీపై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు, కానీ మీ తోటి ఉద్యోగులే మీ వెనుక గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ ఏడాది మంచి కంపెనీలలో అవకాశాలు వస్తాయి. అయితే ఇంటర్వ్యూ సమయంలో మీ ఆత్మవిశ్వాసము అతి విశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు పెట్టే పెట్టుబడికి సమానమైన లాభాలు వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5 కాబట్టి భారీ లాభాలు ఆశించి అనవసరమైన రిస్క్ తీసుకోవద్దు. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయమే, కానీ భాగస్వాముల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే లేదా అవమానపరిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లావాదేవీని పారదర్శకంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు కాంట్రాక్టు రంగంలో ఉన్నవారు ప్రభుత్వ అధికారులతో డీల్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆస్తుల కొనుగోలు మరియు విక్రయాల విషయంలో సింహరాశి వారు ఈ ఏడాది చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు కొత్త ఆస్తిని లేదా ఇల్లును కొనుగోలు చేసే యోగం ఉంది, కానీ అందుకోసం మీరు చేసే ఖర్చు మీ బడ్జెట్ను దాటిపోయే అవకాశం ఉంది. ఆదాయము 5 వంతులే ఉన్నందున అప్పులు చేసి ఆస్తులు కొనటం ఈ ఏడాది అంత శ్రేయస్కరం కాదు. ఇప్పటికే ఆస్తులు ఉన్నవారు వాటి రక్షణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆస్తి పత్రాలను ఇతరుల చేతిలో పెట్టవద్దు. ముఖ్యంగా ఉమ్మడి ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తవచ్చు. అవమానం 7 వంతులు ఉండటం వల్ల ఆస్తి తగాదాల వల్ల మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ పడటం ఉత్తమం. ఒకవేళ మీరు ఇప్పటికే కోర్టు కేసుల్లో ఉంటే ఈ ఏడాది ఫలితం మీకు అనుకూలంగా వచ్చే లాభాలు ఉన్నప్పటికీ అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.
న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి ఒక బలమైన వ్యక్తి సహాయం మీకు అందుతుంది. ఎవరికీ హామీ సంతకాలు పెట్టవద్దు. ఈ ఏడాది స్థిరాస్తి కంటే బంగారం లేదా షేర్ మార్కెట్లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టడం కొంత మేలు చేస్తుంది. కుటుంబం మరియు వివాహ జీవితం ఈ ఏడాది చాలా సున్నితంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అవమానం 7 వంతులు ఉండటం వల్ల బయటి వ్యక్తుల మాటలు విని ఇంట్లో గొడవలు పడే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తికి తెలియనివ్వకండి. వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి ఈ ఏడాది సంబంధాలు కుదురుతాయి. కానీ నిశ్చితార్థం తర్వాత కూడా చిన్న సమస్యలు రావచ్చు. ఓపికతో వ్యవహరిస్తేనే కళ్యాణ ఘడియలు దగ్గర పడతా ఉంటాయి. పిల్లల విషయంలో మాత్రం మీకు రాజ్యపూజ్యం లభిస్తుంది. మీ సంతానం సాధించే విజయాలు మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. వారి చదువు లేదా కెరియర్ విషయంలో మీరు పడుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. విద్యార్థుల విషయానికి వస్తే మీరు ఈ ఏడాది చదువులో రాణించాలంటే రెట్టింపు కష్టపడాలి. పరీక్షల సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఫలితాల విషయంలో ఆందోళన చెందకుండా పట్టుదలతో ఉండాలి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. కానీ ఖర్చులు పెరగటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇక ఈ ఏడాది మీకు రాబోయే అతిపెద్ద మలుపు గురించి మాట్లాడుకోవాలి. సింహరాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం కాబోతూ ఉన్నారు. ఈ పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీయా అనేది ముఖ్యం కాదు. కానీ వారి ప్రవేశం మీ జీవితంలో ఒక యూటర్న్ లాంటిది. మీరు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే మీకు అటు రాజ్యపూజ్యము ఇటు అవమానం సమానంగా తగిలి మనస్తాపానికి గురి అవుతున్న సమయంలో ఈ వ్యక్తి మీకు తోడుగా నిలుస్తారు. ఆ వ్యక్తి మీ కొత్త స్నేహితుడు కావచ్చు, లేదా మీ జీవితంలోనికి వచ్చే లైఫ్ పార్ట్నర్ కావచ్చు. వారు మీ వ్యక్తిగత మరియు ప్రైవేట్ జీవితంలో మీకు అండగా ఉండి మీ సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేస్తారు. వారి పరిచయం వల్ల మీకు అప్పటి వరకు ఉన్న మానసిక వేదనలు, ఆర్థిక చిక్కులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఆ వ్యక్తి మీలో దాగి ఉన్న శక్తిని, గొప్పతనాన్ని మీకు గుర్తు చేస్తారు. మీరు ఒంటరిగా అనుభవిస్తున్న బాధలన్నిటినీ వారు పంచుకుంటారు. వారి రాక వల్ల మీకు సమాజంలో మళ్ళీ పూర్వ వైభవం లభిస్తుంది. ఈ పరిచయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరు అడుగడుగునా ఎదుర్కొంటున్న ఆ 7 వంతుల అవమానాలను ఎదుర్కోవడానికి కావలసిన మనోధైర్యాన్ని ఆ వ్యక్తి మీకు ప్రసాదిస్తారు. ఈ మనిషి మీ జీవితంలోనికి రావటం అనేది ఒక అదృష్టంగా మీరు భావిస్తారు. వారు మీకు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా ఆచరణాత్మకమైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఆ వ్యక్తి కారణంగా మీరు కొత్త వ్యాపార మార్గాలను లేదా ఉద్యోగ ఉన్నతిని సాధిస్తారు. మీ జీవితంలో చీకటి రోజులు ముగిసి వెలుగు ప్రారంభం కావడానికి ఆ వ్యక్తి ఒక నిమిత్త మాత్రుడవుతారు. రాజకీయ నాయకులకు మరియు ఇతర రంగాల్లో ఉన్నవారికి, అంటే కళలు, క్రీడలు, మీడియాలో ఉన్న సింహరాశి వారికి ఈ ఏడాది కత్తి మీద సాము లాంటిది. రాజ్యపూజ్యం 7 ఉండటం వల్ల మీకు పెద్ద పదవులు, గౌరవాలు దక్కుతాయి. కానీ అదే సమయంలో ప్రత్యర్థులు మీపై అవినీతి ఆరోపణలు లేదా వ్యక్తిత్వ వాహనానికి పాల్పడవచ్చు. కాబట్టి ప్రజల్లోనికి వెళ్ళేటప్పుడు మీ మాట తీరు, ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో మీ గురించి వచ్చే విమర్శలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతేనే ఈ ఏడాది నెట్టుకు రాగలరు. రాజకీయాల్లో ఉన్నవారు సొంత పార్టీలోని వారి నుండే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మీకు ఉన్న వాక్చాతుర్యం మరియు పట్టుదల వల్ల మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు. కళారంగంలో ఉన్నవారికి భారీ అవకాశాలు వస్తాయి. కానీ ఆ అవకాశాల వెనుక ఎన్నో చిక్కులు ఉండవచ్చు. మీరు చేసే ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయండి. విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. అష్టమశని ప్రభావం వలన చదువుపై ఏకాగ్రత తీవ్రంగా తగ్గుతుంది. బద్ధకం పెరుగుతుంది. ఎంత చదివినా గుర్తు ఉండటం లేదనే భావన కలుగుతుంది. జన్మకేతువు వలన నేను చదువుతున్న చదువు సరైనదేనా, అసలు భవిష్యత్తు ఏమిటి అనే అయోమయం, మానసిక గందరగోళం పెరుగుతాయి. ముఖ్యంగా స్నేహితుల వలన తప్పుదోవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జూన్ 2వ తేదీ వరకు గురుడు లాభస్థానంలో ఉండటం వలన ఈ సమయంలో కష్టపడి చదివితే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. వారు కోరుకున్న కళాశాలల్లో సీటు లభించే అవకాశం ఉంది. కానీ జూన్ తర్వాత గురుడు 12వ ఇంట్లోకి మారినప్పుడు అనవసరమైన వ్యాపకాల వైపు మనసు మళ్ళటం, ఆరోగ్యం దెబ్బతినటం వలన చదువుకు ఆటంకాలు కలగవచ్చు.
ఉన్నత విద్య కోసం లేదా పరిశోధనల కోసం ప్రయత్నించే వారికి అష్టమ శని కొంత మేలు చేసినా అది ఎన్నో అడ్డంకులను దాటిన తర్వాతే సాధ్యమవుతుంది. మొత్తం మీద విద్యార్థులు ఈ సంవత్సరం చెడు స్నేహాలకు, సోమరితనానికి దూరంగా ఉండి లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెడితేనే విజయం సాధించగలుగుతారు. ఇక క్రీడారంగంలో ఉన్నవారికి సంవత్సరం మొదటి భాగం అనగా జూన్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. గురుబలం వలన వారు పాల్గొన్న పోటీలలో విజయాలు సాధిస్తారు. కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కూడా ఉంది. వారికి పేరు ప్రఖ్యాతలతో పాటు మంచి ధనలాభం కూడా ఉంటుంది. కానీ అష్టమ శని మరియు జన్మకేతు ప్రభావం వలన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శారీరక గాయాలు అయ్యే ప్రమాదం బలంగా ఉంటుంది. దీని వలన వారు కొన్ని ముఖ్యమైన పోటీలకు దూరంగా ఉండవలసి రావచ్చు. జన్మకేతువు వలన మానసిక ఆందోళన, నా ప్రదర్శన సరిగ్గా ఉంటుందా అనే అనవసరమైన భయం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. దీని వలన జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం లేదా ఆశించిన అవకాశాలు రాకపోవటం జరగవచ్చు. కాబట్టి క్రీడాకారులు ఈ సంవత్సరం ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పట్ల అనువంతైన అజాగ్రత్తగా ఉండకూడదు. సినిమా రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా గడ్డు కాలం. సింహరాశికి కీర్తి ప్రతిష్టలు చాలా ముఖ్యం. కానీ అష్టమ శని ఆ కీర్తికే భంగం కలిగించే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా నటులు, దర్శకులు, నిర్మాతలు అనవసరమైన వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. వారిపై ప్రజలలో అపవాదులు, తప్పుడు ప్రచారాలు జరగవచ్చు. చివరిగా వ్యవసాయం చేసే రైతులకు ఈ సంవత్సరం చాలా శ్రమతో కూడుకున్నది. అష్టమ శని భూమి కారకుడు కాబట్టి భూమికి సంబంధించిన సమస్యలు వస్తాయి. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం లేదా ఊహించిన తెగుళ్ళు, ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరగవచ్చు. పశువుల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన ఉంటుంది. అయితే జూన్ 2వ తేదీ వరకు ఉన్న గురుబలం వలన సంవత్సరం మొదటి పంట ముఖ్యంగా నీటి వసతి ఉన్న వారికి చాలా బాగా పండుతుంది. మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో పాత అప్పులను తీర్చే అవకాశం లభిస్తుంది. కానీ జూన్ తర్వాత గురుడు వ్యయస్థానంలోనికి మారినప్పుడు రెండవ పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరగటం, కానీ దిగుబడి ఆశించినంత రాకపోవటం జరుగుతుంది. కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు. పొలం గట్ల తగాదాలు లేదా నీటి పంపకాల విషయంలో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతులు సంవత్సరం మొదటి భాగంలో వచ్చిన లాభాలను జాగ్రత్తగా దాచుకోవాలి మరియు కొత్త ప్రయోగాలు చేయకుండా సాంప్రదాయ పంటల వైపే మొగ్గు చూపటం మంచిది. 2026వ సంవత్సరంలో సింహరాశి వారిపై వైవాహిక జీవితం, కుటుంబ విషయాలు చాలా సున్నితంగా ఒడిదుడుకులతో కూడి ఉంటాయి. ఇది మీ సహనానికి, బంధాలకు ఒక పెద్ద పరీక్ష పెట్టే సమయం. దీనికి ప్రధాన కారణం సంవత్సరమంతా రాహువు మీ 7వ ఇంట్లో మరియు కేతువు మీ సొంత రాశిలో సంచరించటం. 7వ ఇంటిలో రాహువు ఉండటం వలన ఇప్పటికే వివాహమైన వారి విషయంలో భార్యాభర్తల మధ్య అనవసరమైన అపార్థాలు, అనుమానాలు, వాదనలు పెరిగే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదనే భావన బలంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావచ్చు. ఇది మీ సింహరాశి సహజ లక్షణమైన అహం దెబ్బతినడానికి కారణమవుతుంది. దీనికి తోడు సంవత్సరమంతా అష్టమశని ప్రభావం ఉండటం వలన వృత్తిపరమైన ఒత్తిడి, ఆర్థిక చింతలు కూడా కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత తగ్గుతుంది. అయితే ఈ సంవత్సరంలో ఒక గొప్ప శుభవార్త ఏమిటంటే జూన్ 2వ తేదీ వరకు దైవగురువైన బృహస్పతి మీ లాభస్థానంలో ఉండి తన పూర్తి 7వ దృష్టిని మీ వివాహ స్థానంపై వేయటం. ఈ గురుబలం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అవి విడిపోయేంత వరకు వెళ్లకుండా కాపాడుతుంది. పెద్దల జోక్యంతో లేదా మీ సొంత అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. కానీ జూన్ 2వ తేదీ తర్వాత గురుబలం తొలగిపోయి గురుడు మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు రాహువు ప్రభావం మరింత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. కొందరికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా తమ భాగస్వామికి దూరంగా వేరే ప్రదేశంలో నివసించవలసిన పరిస్థితి కూడా రావచ్చు. ఇక వివాహం కాని వారికి సంవత్సరం మొదటి భాగం అంటే జనవరి నుండి జూన్ 2వ తేదీలోపు చాలా అనుకూలమైన సమయం. గురుడు 7వ ఇంటిని చూస్తున్నందున ఈ సమయంలో మంచి సంబంధాలు కుదరటం, పెళ్లి నిశ్చయం కావటం లేదా వివాహం జరగటం వంటివి బలంగా సూచిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈ సమయంలో పెళ్లికి పెద్దలను ఒప్పించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ జూన్ తర్వాత 7వ ఇంట రాహువు, దానికి తోడు అష్టమశని ప్రభావం వలన పెళ్లి ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వచ్చిన సంబంధాలు కూడా చివరి నిమిషంలో ఆగిపోవటము లేదా మీకు నచ్చని
సంబంధాలు రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు మొదటి 5 నెలల్లోనే వాటిని పూర్తి చేసుకోవటం అత్యంత ఉత్తమం. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు కూడా జూన్ 2వ తేదీ వరకు గురుడు 5వ ఇంటిని చూడటం వలన ఇది చాలా అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీకు సంతాన భాగ్యం కలిగి బలమైన యోగం ఉంది. గర్భధారణకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. కానీ జూన్ తర్వాత అష్టమ శని కూడా 5వ ఇంటిని చూడటం వలన సంతాన విషయంలో జాప్యాలు లేదా గర్భధారణ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వైద్య సలహాలు తీసుకోవటం మంచిది. ఇక ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి పిల్లల ఆరోగ్యం, ప్రవర్తన లేదా చదువు విషయంలో కొన్ని చింతలు పెరుగుతూ ఉంటాయి. అష్టమ శని 5వ ఇంటిని చూడటం వలన పిల్లలు మీ మాట వినకపోవటము, మొండిగా ప్రవర్తించటము లేదా వారి చదువులో ఏకాగ్రత తగ్గటం వంటివి గమనిస్తూ ఉంటారు. వారి భవిష్యత్తు గురించి మీరు అనవసరంగా ఆందోళన చెందుతారు. మొత్తం మీద 2026లో మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మీరు మీ మాటను చాలా జాగ్రత్తగా వాడాలి. అష్టమ శని మీ 2వ ఇంటిని కూడా చూస్తాడు. దీనివలన మీరు కోపంలో కఠినమైన మాటలు మాట్లాడి మీ కుటుంబ సభ్యులను దూరం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఓర్పు మరియు సర్దుకుపోయే గుణం మీ విజయానికి కీలకం. 2026వ సంవత్సరం సింహరాశి వారు ముఖ్యంగా శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల అలాగే వ్యక్తిగత నడవడిక పట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం. సంవత్సరం అంతా అష్టమ శని, జన్మకేతువు ప్రభావం ఉండటం వలన ఆరోగ్యం విషయంలో నిరంతరము సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊహించిన అనారోగ్యాలు, ప్రమాదాలు, పాత రోగాలు మళ్ళీ తిరగబెట్టడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా కాళ్ళు, నరాలకు సంబంధించిన సమస్యలు, కీళ్ళ నొప్పులు, పొట్టకు సంబంధించిన ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వలన మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతాయి. చిన్న విషయాలకే కోపం రావటం, నిరాశకు లోనవటం జరగవచ్చు. జూన్ 2వ తేదీ తర్వాత గురుడు వ్యయ స్థానంలోనికి మారటం వలన ఆరోగ్య సమస్యల కారణంగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం చిన్న ఆరోగ్య సమస్యను కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. యోగా, ధ్యానం వంటివి నిత్యం పాటించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యక్తిగత జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పాలంటే రాహువు 7వ ఇంట్లో ఉండటం వలన మరియు శని ప్రభావం వలన మీకు చెడు స్నేహాలు చేసే ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు, దురలవాట్లకు బానిస అయ్యే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరం సింహరాశి వారు ఇలాంటి చెడు స్నేహాలకు, దురలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. లేకపోతే మీ జీవితం తీవ్ర సంక్షోభంలో పడుతుంది. ముఖ్యంగా రాహువు 7వ ఇంట్లో ఉండటం వలన మీకు ఇతర స్త్రీల పట్ల ఆకర్షణ పెరగటం లేదా వివాహేతర సంబంధాల వైపు మనసు మళ్ళటం జరగవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆడవారి జోలికి వెళ్ళకూడదు. ఇతర వివాహ వ్యవస్థల్లో జోక్యం చేసుకోకూడదు లేదా వేరే వారి వైవాహిక జీవితాలలో మీరు తలదూర్చకూడదు. ఎందుకంటే ఇలాంటి తప్పుల వలన మీ కుటుంబ జీవితమే కాదు, మీ కీర్తి, వృత్తి జీవితం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. అష్టమ శని ప్రభావం వలన ఇలాంటి తప్పులు చేసుకుంటున్నట్లయితే అవి పెద్ద సమస్యలుగా మారి కోర్టు కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు ధర్మాన్ని పాటించడం, మీ వైవాహిక జీవితానికి కట్టుబడి ఉండటం, మీ వాక్కును లేదా మీ మాటను అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. మీరు ఎంత నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారో ఈ గ్రహాల చెడు ప్రభావం అంత తగ్గుతుంది. లేదంటే మీరు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కష్టకాలంలో ఎంతో ఉపశమనం పొందడానికి సింహరాశి వారు కొన్ని పరిహారాలను తప్పక పాటించాలి. ప్రతి శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం లేదా ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా చదవటం వలన అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అలాగే పేదవారికి, వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయటం ద్వారా శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. రాహువు, కేతువుల శాంతి కోసం ప్రతి మంగళ శుక్రవారంలో దుర్గాదేవిని ఆరాధించటం లేదా గణపతికి దీపం పెట్టడం మంచిది. ఈ పరిహారాలు పాటించటం మరియు మీ నడవడికలో మార్పులు చేసుకోవటం ద్వారా 2026వ సంవత్సరంలో వచ్చే కష్టాలను కూడా చాలా వరకు అధిగమించవచ్చు. ఇవి 2026వ సంవత్సరం సింహరాశి వారి రాశి ఫలితాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.